హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పెద్దమ్మాయి అయితే పండగ చేస్తున్నారు. మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు. మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇల్లు చాలా దగ్గర, అందుకని నేనైతే ఫస్ట్ వెళ్ళిపోతున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవ్వేసి వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అందుకే నేనైతే ప్రెజెంట్ వెళ్తున్నాను. అంటే అక్కడ ఏమైనా పనులు ఏమైనా ఉంటే మనం హెల్ప్ చేయాలి కదా, అందుకని నేను కొంచెం బేగా అయితే వెళ్తున్నాను. మా హస్బెండ్ తర్వాత అయితే వస్తాడు. అక్కడ ఏమేమి అరేంజ్మెంట్స్ ఉంటున్నాయి, ఏంటి, ఏ తల్లికి పండగ చేస్తున్నాడు, అవన్నీ నాతో పాటు మీరు కూడా బ్లాగ్లో చూసేయండి. నేనైతే ఇంటికి వచ్చేసాను. వచ్చే టైంకి వాళ్ళైతే పోతుకి పసుపు కుంకుమ అయితే రాస్తానంటున్నారు. అది చూడండి కొమ్ములతో ఎలా పొడిసేస్తుందో. అది చాలా అగ్రెసివ్గా ఉంది. దాని కోపాన్ని అయితే ఎవ్వరూ ఆపలేకపోయాం కూడా. అయినప్పటికీ వాళ్ళు పెట్టాలి కాబట్టి పసుపు కుంకుమ ట్రై చేస్తుంది పెట్టడానికి. మా అక్క అయితే చాలా భయపడుతూ పెట్టడానికి అయితే పెడుతున్నారు. ఫైనల్లీ అయితే పెట్టేశారు కూడా. పోతిక అన్నీ రాసిన తర్వాత అంతలోకి డప్పులో అయితే వచ్చేసారు. తల్లికి కావాల్సిన పసుపు కుంకుమ ఇవ్వండి, అరేంజ్మెంట్ చేస్తున్నారు. అంతలోకి మా వదిన అయితే పని చేస్తుంది. మనం ఎందుకు చేయకూడదని మనం కూడా సిద్ధం అయ్యాము పని చేయడానికి. అయితే నాకు ఫస్ట్ అయితే ఒక కొండ అప్పచెప్పారు. ఆ కొండకి నీట్గా పసుపు కుంకుమ రాయమన్నారు. ఈ కొండలోనే ఘటం అన్నది ప్రిపేర్ చేస్తారంట. అందుకని ఫస్ట్ అయితే నాకు నీట్గా పసుపు రాయమన్నారు. నేనైతే నా పని బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను. అంతలోకి విజయగడ అది ఇది డౌట్స్ అన్నీ అడుగుతున్నాడు. వాడికి తెలియదు, అయినప్పటికీ నన్ను అడుగుతున్నాడు. నాకేం తెలియదులే, నన్ను అడుగుతున్నాడు. నేనైతే మా వదిన అడుగుతున్నాను. మా వదిన నాకు అన్ని చెప్తుంది, ప్రొసీజర్ ఇలా చేయాలి అని. మేమైతే ఘట్టం అయితే తయారు చేస్తాము. ఇంకా ఇందులో 5 పిడికిలు బియ్యం అయితే వేయాలి ఘట్టంలోకి. ఇదిగోండి పప్పు, అన్నం, అట్లు, సలివిడి వడపప్పు, నెక్స్ట్ పువ్వులు, ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు మొత్తం 2 కొండలు అయితే తెచ్చారు. ఒక కొండలోనేమి 5 పిడికిలు బియ్యం వేశారు. ఇంకొక కొండలో ఫుల్గా రైస్ వేసి కొంచెం పప్పు అయితే వేశారు ఘటానికి. అది కూడా నేనే వేస్తున్నాను పప్పు అన్నం రెండును. అంతలోకి మన ఇంటికి వచ్చిన అతిథులకి మనం టీ అవన్నీ ఇస్తున్నాము. అతిథులు అంటే ఎవరు కాదు, మా అన్నయ్యలు, మేము, మా డాడీ వాళ్ళు. వాళ్ళే మాకు అతిథులైనా చుట్టాలైనా ఏమైనా వాళ్ళే కాబట్టి ఫస్ట్ వాళ్ళకైతే టీ ఇస్తున్నాము. చూడండి మా విన్ను కూడా అలా చూస్తున్నాను కెమెరా వైపు. అలాగా నేనైతే మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తానని చెప్తున్నాను. మా చిన్ను కూడా వీడియో వైపు అలా చూస్తుంది. నేనైతే ఒక ప్రమిదిలో నీట్గా ఒత్తు నానబెడుతున్నాను ఫస్ట్ అయితే. ఎందుకంటే కొంచెం నానింది అనుకో బేగా ఒత్తు కూడా వెలుగుతుందని ఫస్ట్ అయితే నానబెట్టిమన్నారు. ఇది ఘటం మీద పెట్టడానికి మాత్రమే, అందుకనే ఫస్ట్ అయితే నేను నానబెట్టేశాను. చక్కగా బయట అందరూ కూర్చొని ఊసులు ఆడుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటి, ఇది పండగ అయిపోగానే నైట్ మనకైతే బర్త్డే ఈవెంట్ కూడా ఉంది పాపది. అందుకని ఆ బర్త్డే ఈవెంట్ కోసం నెక్స్ట్ కొన్ని పాత విషయాలు అవన్నీ తలుచుకొని అయితే వాళ్ళు నవ్వుకుంటున్నారు. సెకండ్ టైం అన్నీ టీ తమ్మన్నారు. అందుకైతే నేనైతే టీ కూడా ఇచ్చేస్తున్నాను. మొత్తం అరేంజ్మెంట్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసాం మేమైతే. నాకు మాయ కత్తిచ్చి నీట్గా దాన్ని వాష్ చేసుకొని శుభ్రంగా పసుపు కుంకుమ అయితే రాయమన్నాడు. ఎందుకంటే మనం పోతిని అండ్ కోడిని వేసేది ఈ కత్తితోనే, అందుకనే ఇస్తున్నాడు. కానీ నేనేమంటున్నానంటే నాది చీర కొత్తది, దానికి మళ్ళీ పసుపు కుంకాలు అంటికిపోతాయి అంటే ఏమంటుకో వెళ్ళు అని చెప్పారు. అంతలోకి మనకి పోతుని అయితే ఇంట్లోకి తీసుకొచ్చి నైవేద్యం తినిపించడానికి అయితే తీసుకొచ్చారు. అది కానీ అసలు చాలా అగ్రెసివ్గా ఉంది పోత అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకును. కొంచెం కూడా ఆ రైస్ తినడానికి అయితే పోత అయితే అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. అదిగోని మా అయితే చేతితో తినిపిస్తున్నారు పోతుకి. ఫైనల్లీ కొంచెం అయితే తిన్నది పోతు. అది కొంచెం చూడండి కొమ్ములతో తెగ పొడిసేసింది. నాకైతే చాలా భయం వేసింది. మేమైతే అదిగోండి పండగకి అయితే స్టార్ట్ అవడానికి అందరూ బయట అయితే నించున్నారు పోతుని పట్టుకొని. నెక్స్ట్ మేము కూడా ఒక్కొక్కరు వస్తూ ఉంటాము. మా ఆయన అయితే కోడి పట్టుకున్నాడు, ఆ అన్నయ్య అయితే కత్తిని పట్టుకున్నారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా పండగ అంటే. అదిగోండి ఫస్ట్ మా అమ్మ అయితే పసుపు కుంకాలు అవన్నీ పట్టుకొని వస్తుంది బయటికి.
అగోండి మా డాడీని పట్టుకోమంటున్నారు పోతులు. మా డాడీకి పోతుంటే చాలా భయము. ఫస్ట్ మంగక్క ఘటం పట్టుకొని బయటికి అయితే వచ్చేసింది. అదేమైంది ఆ ఘటం అలా ఆయిల్ అయితే నేను ఎక్కువ వేసానేంటో ఆయిల్ కానీ మొత్తం అంతా దానికి కారిపోయింది. నేనైతే పప్పు అన్నం వేసిన ఘటాన్ని అయితే పట్టుకున్నాను. మా వదినాలు పసుపు కుంకాలు నెక్స్ట్ ఏమిచ్చి కాయలు పళ్ళు ఇవన్నీ పట్టుకొని అయితే వచ్చేసాము. మొత్తం ఇంట్లో అందరూ అయితే మనం పూజకి అయితే స్టార్ట్ అయ్యాము పండగకి. చాలా అంటే చాలా బాగా జరిగింది పండగ అయితే. నెక్స్ట్ అయితే ఎండ కూడా మనకైతే ఎక్కువ కాయలేదు. ఆ రోజు సండే అయితే నేను అనుకున్నాను చాలా ఎండ కాస్తుందేమో అనుకున్నాను, కానీ అసలు ఎండ కూడా కాయలేదు. మనకి బాగా సపోర్ట్ చేసింది. మనకి ఫోటో స్టూడియో అతన్ని కూడా మాట్లాడుకున్నాము, ఈ వీడియో కూడా మనకి మెమరీగా ఉండాలి ఎప్పటికే అని. నేను కూడా వీడియో తీసాను. మన దాంట్లో ఎప్పుడు పడితే అప్పుడు చూస్తూ ఉండొచ్చు ఆ వీడియో అనుకో. పెన్ డ్రైవ్లో పెట్టుకొని అందులో మన టీవీలో పెట్టుకొని ఇదంతా పెద్ద ప్రొసీజర్ ఎందుకు అని. అదే మన యూట్యూబ్లో శివాయిక్లో ఓల్డ్ అని కొట్టామనుకో వెంటనే అది మనకు వచ్చేస్తుంది. మనం కూడా చక్కగా వీడియో చూసుకోవచ్చు కదా అని మెమరీగా నేనైతే అన్నీ క్రియేట్ చేస్తున్నాను. అది కూడా మేమైతే ఘటాలు పట్టుకొని పైకి నడుస్తూ ఉన్నాం. అన్నీ అయితే అలా పొగ వేస్తూనే ఉన్నాడు. నాకైతే అస్సలు పడదు ఫ్రెండ్స్ ఎందుకో కానీ. ఆ పొగ ఎటువైపు ఉంటే అటువైపు నేనైతే ఉండలేను ఎక్కువసేపు. నాకు బ్రీతింగ్ అయితే అందదు. అందుకని మేమైతే అందరూ ఒక్కొక్కటి పట్టుకొని అయితే వచ్చేస్తున్నాం. అదిగోండి పోతు మాత్రం అస్సలు రావట్లేదు. చాలా కష్టపడుతుంది మా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకును. నెక్స్ట్ మనకి ఇంటి దగ్గర నుంచి తల్లి గుడి కూడా చాలా దగ్గర కాబట్టి మనకి అంత ప్రాబ్లం అయితే ఏం అవ్వలేదు, కానీ ఈ పోతుని తీసుకెళ్ళడమే చాలా ప్రాబ్లం అయ్యింది. నెక్స్ట్ మా తోటకోళ్ళ దానిపైన కూడా అలాగా ఆయిల్ మాత్రం బాగా ఎక్కువ పడిపోయింది. మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. తర్వాత పంతులు గారు అన్నారు మొత్తం 3 రౌండ్లు తిరిగేసి లోపలికి రండమ్మా అంటే మేము 3 రౌండ్లు తిరిగేసి దేవతని అయితే దండం పెట్టుకోవడానికి లోపలికి వచ్చాము. అంతలోకి మనం తెచ్చుకున్న క్రాకర్స్ అన్నీ పేల్చడం కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ దేవుడికి కూడా మేము బాగా దండం పెట్టుకున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని అయితే నేనైతే దండం పెట్టుకున్నాను. నెక్స్ట్ వాళ్ళు తెచ్చుకున్న కొబ్బరికాయలు ఒక 10 ఎన్నో తెచ్చారు. కొబ్బరికాయలు అందరూ ఒక్కొక్కటి అయితే కొట్టేసుకున్నారు. కొట్టుకున్న తర్వాత అతను అందరికీ అక్షంతలు వేసి ఆశీర్వదించి కొంచెం మనకి తీర్థం కూడా ఇచ్చారు. దండం పెట్టేసుకున్నాం మేమైతే. దర్శనం అందరిది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసారు కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి. మా హస్బెండ్ అయితే కోడిని పట్టుకున్నాడు. నెక్స్ట్ మా తాతయ్య అయితే పోతుని కూడా పట్టుకున్నారు. అందరూ దండం పెట్టుకుంటున్నారు. కొంతమంది పెట్టుకోలేని అందరూ కలిపి దండం పెట్టుకుంటున్నారు. మేమైతే బయట అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా రావట్లేదు ఏంటి అని. పూజారి అంతలోకి హారతి కూడా ఇచ్చేసాడు. మా ఏం చేస్తున్నాడు ఫస్ట్ వాళ్ళ అబ్బాయికి హారతి ఇచ్చేస్తుంటే దేవుడికి ఇవ్వకుండా నేను అక్కడైతే నాకు చాలా నవ్వు వచ్చింది. దాని తర్వాత క్రాకర్స్ అన్నీ పేల్చేసిన తర్వాత మనకి పోతుని కోడిని దేవుడికి అయితే సమర్పించారు. సమర్పించిన తర్వాత టిఫిన్ అండ్ భోజనం లంచ్ అన్నీ వాళ్ళ ఇంట్లోనే. మాకు మధ్యాహ్నం అయితే ఇడ్లీ వడ పెట్టారు అండ్ 3 చట్నీలు కూడా పెట్టారు. టిఫిన్ కూడా చాలా బాగుంది. టిఫిన్ కంప్లీట్ అయిపోయిన 2 అవర్స్కే మనకి లంచ్ కూడా వచ్చేసింది. లంచ్లో ఏం పెట్టారంటే బూరి, చికెన్ కర్రీ, బిర్యానీ, రైస్, కచంబర్ అండ్ తలకాయ మాంసం అండ్ కాజు పన్నీర్ ఇవన్నీ అయితే పెట్టేశారు. అప్పటికే చుట్టాలు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ అయితే మేము భోజనం కూడా పెట్టేశాము. అదిగోండి మా మితిలిగాడు, నెక్స్ట్ ఏమిచ్చి రుతిక్, మా చెల్లి, వదిన అందరూ కలిసి అయితే మేము తింటున్నాము. నెక్స్ట్ అబ్బాయిలు అయితే వడ్డిస్తూ ఉన్నారు భోజనాలు అవన్నీ. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.